విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466. సరే, హైకోర్టు తిరుగుబాటు ఉత్తర్వులు ఉపసంహరించుకున్న సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉపసంహరించుకోవడం అంటే ఒక ధర్మాసనం, జస్టిస్ పర్దీవాలా ధర్మాసనం చెప్పింది. వాళ్ళు ఒక సాంకేతిక కోణంలో ఉపసంహరించుకున్నారు. ఇది పూర్తిగా చెప్పాలంటే అలహాబాద్లో ప్రశాంత్ భూషణ్ అనే ఒక న్యాయమూర్తి 2025 మేలో, ఈ సంవత్సరం మేలో ఒక తీవ్రమైన సాంకేతిక పొరపాటు లాంటివి చేశారని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యాపారస్తుడు తన కస్టమర్ తనకు ఇవ్వాల్సిన బాకీ ఇవ్వకపోతే అతని మీద కేసు వేస్తే ఈ కేసు సివిల్ డిస్ప్యూట్, ఈ సివిల్ కేసును క్రిమినల్ కేసుగా పెట్టడాన్ని ఆ న్యాయమూర్తి అనుమతించారు. ఇది చాలా తీవ్రమైన వివాదమై సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇది ఏమాత్రం గౌరవప్రదంగా లేదు. హైకోర్టు అంటే రాజ్యాంగ న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం కదా, ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి ఇలా క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనే దాన్ని కొంచెం పక్కదో పట్టించడము అన్నది ఇది సరికాదు. కాబట్టి ఆయన క్రిమినల్ కేసులలో ఆయన ఉంచకండి సివిల్ అనే హైకోర్టుకు సుప్రీంకోర్టు ధర్మాసనం, జస్టిస్ పర్దీవాలా ధర్మాసనం ఉత్తర్వులు పంపించింది. దీని మీద చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అలహాబాద్ హైకోర్టులో ఉన్న 13 మంది న్యాయమూర్తులు కలిసి ఒక లేఖ రాశారు. ఎవరికి? అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా రాజ్యాంగ ధర్మాసనాలే, రాజ్యాంగ విషయాల మీద కూడా వాళ్ళు తీర్పులు చెప్పొచ్చు, హైకోర్టు కూడా. కాకపోతే సుప్రీంకోర్టు మాట లాస్ట్ వర్డ్ అవుతుంది. కానీ ఒక కోర్టులో జడ్జీలకు ఏ కేసులు ఇవ్వాలన్నది పూర్తిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే యొక్క పరిధిలో ఉంటుంది. కాబట్టి మీకు సుప్రీంకోర్టు నుంచి ఇలా న్యాయమూర్తి నుంచి లేదా ధర్మాసనం నుంచి ఉత్తర్వు రాకూడదు, వీటిని మీరు తిరస్కరించండి, అతన్ని మార్చాలన్నది మీరు అమలు చేయకండి, మా సోదర న్యాయమూర్తికి మేము అంటే తిరుగుబాటు అండి ఇది. నిజంగా భారత న్యాయ వ్యవస్థలో గతంలో కొన్ని మనం మాట్లాడాం, కొంతమంది హైకోర్టు న్యాయమూర్తులను లేదా కొన్ని పొరపాట్లను సుప్రీంకోర్టు ఈ మధ్య వరుసగా 4-5 కేసుల్లో సుప్రీంకోర్టు హైకోర్టుల పద్ధతులను కొంచెం మందలించాల్సి వస్తుంది. కానీ ఇది మరింత తీవ్రమైంది. సో ఇప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. సో భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ బిఆర్ గవాయ్ ఈ ధర్మాసనాన్ని అడిగారు. సో వీళ్ళు ఉపసంహరించుకున్నది ఎంతవరకు అంటే వాళ్ళు మేము రాజ్యాంగ ధర్మం కోసమే చేశాము, ఇక్కడ పద్ధతి తప్పారు కాబట్టి మేము చేశాము, మేము హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పరిధిని మేమేం ప్రశ్నించడం లేదు, అయినా మేము దీన్ని వెనక్కు తీసుకుంటున్నాము అని అంతవరకే. కాబట్టి వాళ్ళేదేం వెనక్కు తగ్గలేదు. కాకపోతే వీళ్ళు బాగా ముందుకు దూసుకొని వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇది ఒక న్యాయ వ్యవస్థలో కొంత సంఘర్షణను సూచిస్తున్నటువంటి మాట మాత్రం నిజం. ఈ మధ్య వరుసగా ఇలాంటి, ఉదాహరణకు జస్టిస్ వర్మ కూడా అంతే కదా, ఆయన ఆమె చర్య తీసుకోవడానికి మీరెవరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కూడా అధికారం లేదని ఆయన ఒక పిటిషన్ వేస్తే కపిల్ సిబాల్ ఆయన తరఫున వాదిస్తే మొన్న దాన్ని కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. కాబట్టి ఇక్కడ సూత్రప్రాయంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి యొక్క అధికారం అంటే ఇప్పుడు ఇక్కడ చర్చలో ప్రశ్నలు అడిగే అధికారం మీది, ఉదాహరణకు కండక్ట్ చేసే అధికారం మీది, అదే ఇక్కడ అంశం వాళ్ళు చెప్పేది. సో మేము ఈ టెక్నికల్గా దీన్ని అది కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అడిగాడు కాబట్టి మేము వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ పరిణామం అయితే మటుకు తీవ్రమైందే. న్యాయ వ్యవస్థలో కూడా ఈ ఒడిదుడుకులు క్రమంగా పెరుగుతున్న, మొన్న తమిళనాడు హైకోర్టును వాళ్ళు మందలించారు, అంతకుముందు ఢిల్లీ హైకోర్టులో ఇది జరిగింది, తెలంగాణ హైకోర్టులో ఒక న్యాయమూర్తిని ఇంకెవరో ఇబ్బందిగా వ్యాఖ్యానిస్తే దాన్ని కూడా ఖండించారు, ఏపీ హైకోర్టులో కూడా ఇట్లాంటివి జరిగాయి. ఇవన్నీ కొన్ని న్యాయ వ్యవస్థ ఒడిదుడుకులకు అద్దం పడుతున్నాయి, ఒత్తిడి కూడా గురి చేస్తున్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరియైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూర్. సెల్ నంబర్ 9000564466.